ఎలక్షన్స్ ఇప్పుడు ఒకళ్ళు మేమే అన్ని మేమే వచ్చేస్తాయి మాకే వచ్చేస్తాయి అని అంటున్నారు. కానీ సాయి గారు ర్యాండమ్ గా బయటికి వెళ్ళి చాలా కింద స్థాయి వాళ్లతో మాట్లాడి అడుగుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా అంచనాలకి మారిపోయి మాకు రిపోర్ట్స్ వస్తుంటే అసలు రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది మాత్రం ఇప్పుడు చెప్తున్న వాటికి అయితే దగ్గరగా అయితే ఉండదు సార్. డెఫినెట్లీ ఒక చేంజ్ అసలు చాలా వార్ ఈజ్ వెరీ టగ్ ఆఫ్ వార్. ఎవరో ఒకళ్ళకే వన్ సైడెడ్ గా ఉన్నది మాత్రం కల్లా అది చాలా తప్పు. చాలా అసలు రిపోర్ట్స్ ఏమీ లేకుండా మనం ఏంటో తెలియని చోటకెళ్ళి ఎవరికి వేశారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళకి చాలా అవగాహన ఉంది. సో ఇవన్నీ సర్వేసు ఇవన్నీ మరి మాటలు ఇవన్నిట్లో మరి చాలా ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో జరిగేది వేరేగా ఉంది అని నా అభిప్రాయం. రైట్. సుందరం శర్మ గారు. సార్ నేను ఇప్పుడు ఇందాక మా కృష్ణాంజలి గారు దాంట్లో అన్నది అదే, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ అవి మాట చివరికి ఆయన కూడా అదే అంటున్నారు. మనీ లాండరింగ్ ప్రతి రాజకీయ పార్టీ ఇట్లా దాచిపెట్టుకున్నారు, దానికి ఎవరు బాధ్యులు అంటే మనం చెప్తుంది ఏంటంటే లీడర్సే. ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు అనేటువంటిది మన అందరికీ తెలుసు. ఎన్ని గంటలకు వెళ్తున్నాడో తెలుసు, ఆయనకు టైమింగ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసు. అవన్నీ మనకి నాకంటే కూడా వాళ్ళే చెప్పేశారు. చంద్రబాబు గారి విషయానికి వచ్చి మాట్లాడినప్పుడు నేనేమని అడుగుతున్నానంటే ఆయన లండన్ వెళ్ళాడు, ఆయన కేసులు ఏమి లండన్ లో లేవు, లేకపోతే ఆయన ఎవరైనా ఈడీకి సంబంధించిన వాళ్ళు ఏమి ఇప్పుడు ఆయన మీద లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళింది అమెరికా అని చెప్పారని ఈ పత్రికలు లేకపోతే నోటీసులు ఉన్నాయి కాబట్టి చెప్పారు. సరే దాన్ని వదలండి. ఇంకొకటి ఏంటంటే మనం రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే పబ్లిక్ లో కనుక వస్తే నీ లైఫ్ కూడా ప్రైవేట్ ఉండదు, పబ్లిక్ అయిపోతుంది అనేటువంటి శ్రీశ్రీ గారు అన్నారు. నేనేమని చెప్తానంటే మనం ఎటువంటి రాజకీయాలు కోరుకుంటున్నాము అని చెప్పానంటే ఇవాళ రోజున చాలా చోట్ల నేను చూస్తా ఉన్నా ఎంపీలకి ఇంతంత జీతాలు ఎందుకు, పార్లమెంట్ కి ఇంతంత ఖర్చులు ఎందుకు అని ఆ సోషల్ మీడియా అంటే ఈ యొక్క వాట్సాప్ లో వాటిల్లో వస్తున్నటువంటి చూస్తున్నాం. మరి నిజంగా పార్లమెంట్ యూకే పార్లమెంట్ మన లండన్ యూకే పార్లమెంట్ వాటిలో ఆ పార్లమెంట్ మెంబర్ హాయిగా రోడ్డు మీద పిల్లాడితోటి భార్యతోటి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పరిస్థితులు లేవే. అది ఇవాటి రోజున ఒక సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి విషయం. అది మనకు కూడా వర్తిస్తుంది. ఇవాళ వేగ్గా మనం ఒక రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద బుర్ర చల్లేసేస్తాం. కూడా నిజంగా మంచోళ్ళ చెడ్డాళ్ళ కంటే కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఇంతే, ప్రతి రాజకీయ పార్టీ ఇంతే, ప్రతి వాడు ఇంతే అనేటువంటిది కూడా మంచిది కాదు అని చెప్తున్నాను నేను. వాటి రోజు నేను ఇంకొకటి చెప్తున్నాను, ఈ దేశ ప్రజాస్వామ్యం ఇన్నేళ్ల పాటు నిలబడింది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పొలిటికల్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ. వాళ్ళు మీరు రాజకీయ నాయకులు ఇప్పించు ఎన్నైనా తిట్టండి, కానీ ఇవాళ ఈ రాజకీయ పార్టీలే ప్రజాస్వామ్యాన్ని ఇన్నేళ్ల పాటు రక్షించుకుంటూ వచ్చిన దాంట్లో సందేహం ఏం అవసరం లేదు. కానీ రాను ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తమల్ని తక్కువ చేసేసేసుకుని వీళ్ళు పోయేసి ప్రతిదానికి కూడా ఇతర వ్యవస్థల దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ దగ్గరికి పరిగెత్తుతున్నారు. కొన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కూడా